హాయ్ అండి. ఈరోజు మన గార్డెన్లో పూలు చూపిస్తాను, చూడండి. ఇవి వింక, పింక్ కలర్ వింక. ఇది చూడండి ఎడేనియం ఎలా ఉన్నాయో, ఎంత బాగా వస్తున్నాయో. పెద్ద సైజు పూలండి ఇవి ఎడేనియం. మొక్క నిండా ఉన్నాయి. ఇటు చూడండి ఎట్లా పోస్తుందో ఈ ఎడేనియం. చాలా పెద్ద మొక్క అండి, మొక్క నిండా ఉన్నాయి పూలు. మనం మంచి మంచి ఫర్టిలైజర్స్, లిక్విడ్స్ ఇస్తూ ఉంటే ఇలా మొక్క నిండా వస్తాయండి పూలు. చూడటానికి చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఇక్కడ చూడండి మొక్క నిండా పూలు ఉన్నాయి. వింక, పింక్ కలర్ వింక అండి ఇది. ఇది వైట్ కలర్. ఈ టబ్బులో 2 రకాలు ఉన్నాయి, పింక్, వైట్. చూడండి ఎంత బాగున్నాయో. మొక్క నిండా ఇలా పూలు ఉంటే చాలా అందంగా ఉంటాయండి చూడటానికి. ఈ మొక్క చూడండి మొక్క నిండా ఉన్నాయి పూలు. రెడ్ కలర్ వింక అండి. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇలా మొక్క నిండా పూలుంటే. మన గార్డెన్ కూడా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది పూలతో. ఈ మొక్క చూడండి మిల్లి ఎంత బాగా పూస్తుందో పూలు. మొక్క నిండా ఉన్నాయండి. నాకు పూలు మొక్క నిండా రావడం చాలా ఇష్టం అండి. అందుకని నేను లిక్విడ్స్, కంపోస్ట్లు ఇస్తూ ఉంటాను పూల మొక్కలకి. కొలియాస్ అండి, విపరీతంగా పెరిగిపోతుంది కొలియాస్. చూడండి ఎంత బాగుందో. ఈ పూలు కూడా చాలా బాగుంటాయండి కొలియాస్ పూలు. కంకుల్లాగా ఉన్నాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయో. కొలియాస్ కూడా మొక్క నిండా వస్తుందండి పూలు. ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది. ఎంత బుషీగా పెరిగిందో చూడండి మొక్క. ఇక్కడ ఉందండి కొలియాస్. చూడండి ఎంత బాగుందో. కుండీ నిండా పెరుగుతుందండి. ఇది టెక్సాస్ అండి. మొక్క నిండా పూసింది, అయిపోయాయి, మళ్ళీ వస్తాయండి. రావడం మొక్క నిండా వస్తుంది. ఒక 4-5 రోజులు ఉంటాయండి, మళ్ళీ మొత్తం పూర్తిగా పోతాయి ఈ పూలు. మళ్ళీ మొక్క నిండా వస్తాయండి. అట్లా ఉంటుంది ఈ మొక్క. ఇవి మాత్రం ఎప్పుడూ ఉంటాయండి ఈ పూలు ఈ మొక్కకి. ఇది రెడ్ కలర్ మిల్లీ. చూడటానికి చాలా బాగుంటాయండి ఈ కలర్. చూడండి మొక్క నిండా ఉన్నాయి. మొక్క నిండా ఉంటే బ్యూటిఫుల్గా ఉంటుందండి ప్లాంట్. మొక్క కూడా చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క పొగడబంతి. పూలన్నీ కట్ చేశానండి. ఇప్పుడు కొంచెమే ఉన్నాయి పూలు, అయినా బాగుందండి మొక్క హెల్దీగా. చూడండి ఎంత బాగున్నాయో పూలు. నిండు పింక్ కలర్. చూడటానికి చాలా బాగుంటుందండి ఈ పొగడబంతి. ఇవి కాగితం పూలు. ఈ కలరు చాలా బాగుంటుందండి కాగితం పూలు. కాగితం పూలు మొక్క నిండా రావాలి అంటే ఎప్పటికప్పుడు కొమ్మల్ని కట్ చేస్తూ ఉండాలండి. కొమ్మల్ని కట్ చేస్తూ ఉంటే కొత్త చిగుర్లు వచ్చి మనకి మొక్క నిండా పూలు వస్తాయి. చూడండి ఎంత బాగుందో కాగితం పూల మొక్క. ఇది మిల్లీ అండి. కొమ్మల్ని నాటాను. చూడండి మొక్క నిండా ఉన్నాయి పూలు, ఎంత బాగున్నాయో. ఈ మొక్క కాగడామల్లె. చూడండి మొక్క నిండా పూలు ఎలా ఉన్నాయో. పూలు మొగ్గలేనండి మొక్క నిండా. చూడండి మీరు ఎంత బాగుందో. మనం లిక్విడ్స్, కంపోస్ట్లు ఇస్తూ ఉంటే ప్రతి పూల మొక్క ఇలాగే పూయాల్సిందేనండి. గుత్తులుగా పూస్తుంది. మొక్క నిండా వస్తాయి పూలు కూడా. వారానికి 10 రోజులకి ఇవ్వాలండి మనం కంపోస్ట్లు, లిక్విడ్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కాగడామల్లె. స్పైడర్ లిల్లీ. చూడండి పూలు ఎలా పూస్తుందో.
వైట్ కలర్ స్పైడర్ లిల్లీ బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఫ్లవర్స్. ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి చాలా. చూడండి ఎంత బాగుందో, మొక్క కూడా హెల్దీగా ఉంది. ఇక్కడ కనకాంబరాలు ఉన్నాయండి, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కనకాంబరాలు. చూడండి మొక్కలు ఎంత పచ్చగా హెల్దీగా ఉన్నాయో. చూడండి ఎంత బాగున్నాయో కనకాంబరాలు. చాలా హ్యాపీ అనిపిస్తుందండి కనకాంబరాలు మన గార్డెన్లో వస్తున్నాయి. కనకాంబరాలు కూడా పోస్తున్నాయండి మన గార్డెన్లో. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ మొక్క మీకు గుర్తుందండి? ఈ మొక్క మనం కొమ్మలు నాటాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా పూస్తున్నాయో పూలు. పెద్ద సైజులో పూస్తున్నాయి. చూడండి మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి. మనము 6 కొమ్మలు నాటామండి, 3 కొమ్మలు వచ్చాయి. బుషీగా పెరుగుతుంది. ఈ మొక్క బుల్లి మందారం. ఈ మొక్క నిండా మొగ్గలేనండి. రోజు ఉదయాన్నే భలే పూస్తాయండి ఈ పూలు. సాయంత్రం అయ్యేటప్పటికి వాడిపోతాయి. ఇదిగోండి బుల్లి మందారం. చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. ప్రతి కొమ్మకి మొగ్గలే. ఈ మొక్క చూడండి పెద్ద ఎడేనియం. ఇదో రకం ఎడేనియం అండి, లైట్ కలర్ పింక్. ఇది మీకు ఫస్ట్ చూపించింది నిండు కలర్ పింక్ అండి. ఇది లైట్ కలర్ పింక్. ఇదైతే చాలా పెద్ద మొక్క అండి. చూడండి అసలు కింద నుంచి ఎంత ఉందో. ఎంత బాగా వస్తుందో చూడండి. పూలన్నీ రాలిపోయాయండి, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి ఈ మొక్కకి పూలు. అన్ని మొగ్గలేనండి, మొక్క నిండా మొగ్గలే. ఇవి టేబుల్ రోజెస్ అండి. 2 కుండీల్లో వేసాను. 2 కలర్స్ అండి ఇవి. ఒకటి ఎల్లో, ఒకటి పింక్. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. టేబుల్ రోజాలు కూడా బ్యూటిఫుల్గా ఉంటాయండి. ఇది నాటు గులాబీ. చూడండి మొగ్గలు ఎన్ని ఉన్నాయో. ఈ పూలు వాడిపోయినాయండి. మీకు తెలుసు కదండి, నేను అసలు పూలు కొయ్యను. వాడిపోవాల్సిందే మొక్కకే. ఇప్పుడు వాడిపోయిన పూలు అప్పుడు తీసేసుకోవాలి. చూడండి మొక్క నిండా మొగ్గలు ఉన్నాయి. చాలా పూలు వస్తాయండి మనకి గులాబీలు మొక్క నిండా. చామంతి మొక్కలు ఇవి 2 వైట్ చామంతి అండి. ఇది ఈ మొక్క అయితే పింక్ కలర్ చామంతి. పూలన్నీ కట్ చేశానండి. మొక్క నిండా పూలు ఉన్నాయి. పూలు వాడిపోయినాయి, అందుకని మొత్తం కట్ చేశా. అన్ని మొక్కలకి కట్ చేశానండి పూలన్నీ. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి మళ్ళీ పూలు. ఈ మొక్కకు కూడా కట్ చేశాను. ఇందులో 2 కలర్స్ ఉన్నాయండి, ఒకటి పింక్ కలరు, ఒకటి మెరూన్ కలరు. అన్నిటికీ కట్ చేశానండి. చూసారా ఎలా కట్ చేశాను? వాడిపోయిన పూలు మొత్తం కట్ చేశాను. అలా కట్ చేస్తేనేనండి కొత్త చిగుళ్ళు వచ్చి మళ్ళీ పూలు పూస్తాయి ఈ మొక్కలు. చూడండి మిల్లీ ఎంత పెద్ద మొక్క. ఇది మన గార్డెన్లో హైలైట్ అండి మిల్లీ. ఇంకా పూస్తానే ఉంటుంది. మొక్క నిండా ఉంటాయండి ఎప్పుడు ఈ పూలు. చాలా ఇష్టం అండి నాకు ఈ పూలంటే. చాలా బాగుంటాయి చూడటానికి. మన గార్డెన్లో పూలన్నీ చూపించానండి మీకు. ఎలా ఉన్నాయో కమెంట్లో పెట్టండి.